హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ వీక్ 9 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి వచ్చారు కదా. నామినేషన్లోకి వచ్చిన ఈ 9 కంటెస్టెంట్స్కి అనఫిషియల్ ఓటింగ్ పోల్స్లో ఏ విధమైన ఓటింగ్ వచ్చింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వీక్ కెప్టెన్గా సంజన గారు అయితే విన్ అవడం అయితే జరిగింది. ఈమె కెప్టెన్ అయ్యారు కదా. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, బిగ్ బాస్ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో తనూజ గౌడ అయితే దూసుకెళ్ళిపోతున్నారు. ఈమెకు 22.5% షూటింగ్ అయితే నమోదైంది. ఈమెకు సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు అయితే ఉన్నారు. ఇతనికి 20% షూటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సాలిడ్గా ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. అలాగే థర్డ్ ప్లేస్లో ఇమాన్యుల్ అయితే ఉన్నాడు. ఇతనికి 15.4% షూటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా సాలిడ్గా ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. అలాగే ఫోర్త్ ప్లేస్లో డిమాండ్ పవన్ అయితే ఉన్నాడు. 10% షూటింగ్ రావడం అయితే జరుగుతున్నది. ఇతనికి కూడా మంచి ఓటింగ్ వస్తున్నది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో సంజన గారు అయితే ఉన్నారు. ఈమెకు 8.5% షూటింగ్ అయితే నమోదైంది. అలాగే సిక్స్త్ ప్లేస్లో ఫ్లోరా షైనీ గారు అయితే ఉన్నారు. ఈమెకు 7.5% షూటింగ్ అయితే నమోదైంది. అలాగే సెవెంత్ ప్లేస్లో రాము రాథోడ్ అయితే ఉన్నాడు. ఇతనికి 7.5% షూటింగ్ అయితే నమోదైంది. ఫ్లోరా షైనీకి అలాగే రాము రాథోడ్కి ఇద్దరికి ఒకే రకమైన ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. అలాగే ఎయిత్ ప్లేస్లో రీతు చౌదరి అయితే ఉన్నది. ఈమెకు 6% షూటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో షష్ఠి వర్మ అయితే ఉన్నారు. ఈమెకి 2% షూటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, తనూజ గౌడ, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్ ఈ 4 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 5 కంటెస్టెంట్స్ సంజన, ఫ్లోరా షైనీ, రాము రాథోడ్, రీతు చౌదరి, షష్ఠి వర్మ ఈ 5 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నారు. మోర్ డేంజర్ జోన్లో షష్ఠి వర్మ, అలాగే రీతు చౌదరి, అలాగే ఫ్లోరా షైనీ ఈ 3 కంటెస్టెంట్స్ మోర్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ వీక్ ఫ్లోరా షైనీ గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తే నో ఎలిమినేషన్ కూడా పెట్టే ఛాన్స్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే బెస్టా లేక నో ఎలిమినేషన్ ఉంటే బెస్ట్ అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.